వెల్కమ్ టు ఎడిటర్స్ టైం. నీతికి నిజాయితీకి అద్దం లాంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు. వీరు 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. పాలకులు చేసిన అన్యాయాన్ని, పిశాచ మనస్తత్వంతో చేసిన అరాచకాన్ని తన సుదీర్ఘ న్యాయ పోరాటంతో ఎదిరించిన దిశాలి. 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు మీద కక్షగట్టి మే 30, 2019 ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి ఏ పదవిలోనూ లేకుండా చేశారు. ఏబి వెంకటేశ్వరరావును అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన్ని మార్చి 7, 2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారిని 2 ఏళ్లకు మించి సస్పెన్షన్లో ఉంచకూడదని 2022 ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత మే 2022లో ఏబి వెంకటేశ్వరరావును తిరిగి సర్వీస్ పునరుద్ధరించి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియామకం చేశారు. అయితే అప్పటి సిఎస్ సమీర్ శర్మ ఏబి వెంకటేశ్వరరావుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, సర్వీస్ సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని సస్పెండ్ చేస్తూ సిఎస్ తన ఉత్తర్వుల్లో వెంకటేశ్వరరావును అనుమతి లేకుండా విజయవాడ వదిలి వెళ్లరాదని కూడా ఆదేశించారు. దాంతో ఆయన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ను ఆశ్రయించారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని క్యాట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. క్యాట్ ఉత్తర్వులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఆ ఆర్డర్పై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం జగన్ ప్రభుత్వానికి 2 రోజుల క్రితమే స్పష్టం చేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఏబీని వెంటనే పోస్టింగ్ ఇవ్వకపోతే అది సిఎస్కు, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగించే అవకాశంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజే ఆయన ఛార్జిని తీసుకున్నారు కూడా. ఆయన సాయంత్రం పదవీ విరమణ చేయబోతున్నారు. విజయవాడలోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనరేట్ వద్దకు సాయంత్రం 4 గంటలకు చేరుకోవటానికి ప్రజలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అక్కడ ఏబి వెంకటేశ్వరరావును కలిసి అభినందనలు తెలియజేయటానికి మిత్రులు, అభిమానులు, సహచరులు సిద్ధమవుతున్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, మన కోసం తెగించి పోరాడే వాళ్లను భుజం తట్టి ప్రోత్సహించటం మన కనీస ధర్మం అని కాయ్ టీవీ మీడియా భావించి ఏబి వెంకటేశ్వరరావు గారిని అభినందిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరగబోతోంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. రాబోయే ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారికి జరిగిన అన్యాయాన్ని సరిచేస్తూ వారు కోల్పోయిన 5 సంవత్సరాల పదవీ కాలానికి సరితూగే పదవిని ఇస్తారని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.